నన్ను తీసుకున్న వాళ్ళు లేపిన వారు లేరు. ఆ సమయంలో ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. హాస్పిటల్ కొనవూపులో ఉండగా హాస్పిటల్ తీసుకెళ్తే దేవుడు బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. అలాగే 1987 సంవత్సరంలో కరెంట్ షాక్ కొట్టినప్పుడు అప్పుడు చనిపోయాడు అనుకున్నారు. ఆ యాక్సిడెంట్లో కూడా మరి ఎందుకు బ్రతికించాడో దేవుడు మనకైతే తెలియదు. ఆయన ప్రణాళిక ఏమిటో నాకు తెలియదు. నాగేశ్వరరావు హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన బ్రతికించాడు. ఆయన ద్వారా బ్రతికించాడు దేవుడి. దేవునికి స్తోత్రం. ఎవరో ఒకరి ద్వారా ఖాళీ చేస్తాడు. స్వయంగా ఆయనే వచ్చి మనల్ని ఒకరి ద్వారా మనల్ని ఆ సహాయం చేస్తూ ఉంటాడు. అలాగే మనలో 2007 సంవత్సరంలో యాక్సిడెంట్లు మళ్ళీ నేను ప్రార్థనకి వెళ్ళి రాత్రి ప్రార్థనకి 11 గంటల సమయంలో వచ్చేటప్పుడు దారి కొట్టేస్తుంది. అమ్మాయి చనిపోయింది. చనిపోయిన శవం కూడా తీయటానికి లేదు. చెత్త అయిపోయిన ఆ రోజుల్లో భయంకరమైన యాక్సిడెంట్. నేను కూడా చనిపోయాడు అనుకున్నాను. అప్పుడు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే అన్ని బతికించాడు దేవుడు. ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎన్నో నా జీవితంలో చేసిన దేవుళ్ళు, ఆయన చేసిన మేలులు నేను మరువలేను. మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కేవలం ఆయన కృప మాత్రమే ఆదరిస్తూ ఉంది. నాకైతే చదువు రాదు. 1వ తరగతి ఇప్పుడు చదువు, మరి నాకు చదువు కూడా రాదు. ఇప్పుడు ఈ స్థితిలో నేను బైబిల్ పట్టుకుని చదువుతున్నాను అంటే నాకు ఆయన చెప్పిన విద్య. దేవుని స్తోత్రం. 1వ తరగతి చదివితే ఏమొస్తున్నామో ఏమో రాదు కదా. ఆయన చెప్పి వాక్స్తున్నాయి. బైబిల్ చదువుతూ బైబిల్లో ఉన్న అంశాలు తీసి 200 పైగా సబ్జెక్టులు రాయటానికి నాకు కృప చూపాడు. ఎన్నో పాటలు పాడటానికి నాకు స్వరం ఇచ్చాడు దేవుడు. నాకు మరి దేవుడి చేసిన అద్భుతాలు ఎన్నో మనం ఊహించలేము. అసలు దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపడానికి కారణాలు ఏంటి? మనం గొప్పవాళ్ళమనా? కాదు. మన పాపంలో కొట్టుమిట్టులాడుతున్నప్పుడు పాపం ఊబలు ఒంటి నుంచి బయటికి రాని స్థితిలో ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. కానీ తన పోలికలు మనం చేసుకున్నాడు. తన ఉద్దేశాలు మనకిచ్చాడు. తన గుణగణాలు మనకిచ్చాడు. ఆయన మనస్సు మనకిచ్చి ఆయన ఎంతో ప్రేమించిన బిడ్డలు మనం. కానీ ఆ ఐక్యత మనం కోల్పోయి మన రూపు మన అందరూ కోల్పోయాం. ఆయన ఇచ్చిన సౌందర్యాన్ని కోల్పోయాం. కాబట్టి ఈ నగరాన్ని కూడా ఉంచకూడదని జల ప్రళయంలో అందరినీ చంపేశాడు. ఒక నోవహు కుటుంబం మాత్రమే మరలా ముట్టిపట్టి ఉంది. అప్పుడు చెప్పాడు దేవుడు, నడు హృదయం బాల్యం నుంచి కూడా చెడ్డది. అప్పుడు మెచ్చుకున్నాడు. అందరిని చనిపోయినప్పుడు మెచ్చుకున్నాడు. అదే ఎందుకు చంపేశాను అని మన బిడ్డలు కూడా మనం తప్ప చేసినట్టు పడతాం. కొట్టినప్పుడు మళ్ళీ మనం జాలి పడతాం. అలాగే జాలి పడిన దేవుడు మరి మన కొరకు ఎన్నో వాగ్దానం చేశాడు. అసలు యేసుక్రీస్తు రావడానికి ఫస్ట్ వాగ్దానం బైబిల్ గ్రంథం తీసి చూస్తే
ఆదికాండం 8వ అధ్యాయము 21 వచనం తీసి చూస్తే మనం ఆ వాగ్దానం అక్కడ ఫస్ట్ వాగ్దానం చేశాడు. అక్కడ మీకు ఎప్పుడు నదులు తొలగి నేను వెళ్ళను, ఏమి చేయను, నదులు అసలు నేనేమి చేయను. చదవమ్మా ఆ వాగ్దానం చదువు. 8వ అధ్యాయం ఆదికాండం 21-22. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఫ్రం నుంచి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. ఇష్టొచ్చిన దారిలో మనం నడుస్తూ ఉన్నాం. తల్లికి పిల్లలు, పిల్లలకు తల్లి లేకుండా దేనికి సూచన? పశువుల స్నానంటే మనం పశువుల ప్రవర్తించాం కాబట్టి, జ్ఞానం లేని వారు కాబట్టి అక్కడ ఆ పశువుల స్నానం మనకు గుర్తు చేస్తుంది. ఎంత చేసినా మనం పశు ప్రాయులు అని ఆయన గుర్తు చేశాడు. ఆ పశువుల శాల మనకు అది మనకు గుర్తుగా. అయితే బంగాళాలలో ఎక్కడో మనం ఆయన ఫోటోలు గమనించవచ్చు ఆయన. కానీ పశువుల శాలను ఎన్నుకున్నాడు. పశువుల తొట్టి, పనికిరాని తొట్టి, గడ్డ వేసి చెత్త అలాంటి తొట్టిగా అటువంటి మన హృదయాల్లో ఆయన దేవుడు ప్రవహించాడు. దేవుడికి స్తోత్రం. దానికి గుర్తుగా మనం ఇచ్చి మన ఒక వెలుగుగా మనం నిలువని దేవుడు. మరి నూతన సంవత్సరంలో కూడా మనం మారాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మన తలంపులు మారాలి, మన ఉద్దేశాలు మారాలి, అన్నీ మనం మారాలని దేవుడు కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. అలాగే మరి 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో చక్కని మాటల్లో రాసి పెట్టాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 2వ కొరింథీ 2వ అధ్యాయం 5వ అధ్యాయము 17వ వచనం. 5:17 కాగా నూతన సృష్టి, ఇదిగో కొత్త వాయను. అలాగే ఆ రీతిగా మనం ప్రభు సన్నిధిలో నూతన తలంపులు, నూతన మనస్సు, నూతన నడక, నూతన శాతలు అన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా మనం ఉందాము. ఆ రీతిగా ఉన్నప్పుడు మరి మనకు ఏమి ధరింపజేస్తారు? కీర్తనలు 65:11 మనకు చక్కగా రాసి పెట్టారు. ఆ వాక్యాలు మనం గుర్తు చేసుకొని వాక్య ప్రకారం మనం నడిచినట్లయితే దేవుడు మనకి ఎంతో తోడుగా ఆయన మనకిచ్చే యాదిక్షత ఎంతో ఆయన జీవ కిరీటం మనకు ధరింపజేస్తాడు. నూతన సంవత్సరం ప్రతి సంవత్సరం మనకి కిరీటంగా ధరింపజేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన పాత్రలన్నీ కొట్టివేసి నూతన తలపులు మనకు పుట్టిస్తారు. మనం ఆ రీతిలో మనం దేవుడి సన్నిధిలో ఉందాం. ఒకరు ప్రేమించుకొని మనం ఒకరిగా ఐక్యతగా ఉండే దేవుడికి మహిమ తెచ్చే బిడ్డగా మనం ఉందాం. దేవుడి చిన్న మాట దీవించి ఆశీర్వదించును గాక.